సృష్టి పాలకుడు నీవేనయ్యా, సృష్టికి మూలం నీవే తండ్రి, సృష్టి పాలకుడు నీవేనయ్యా. ఎంత గొప్ప దేవుడవయ్యా ఓ స్వామి, శ్రీకాశీ నాయనా గురు కాశీ నాయనా. అంపశయ్యపై ఉన్న భీష్ముడిని ధర్మం అంటే ఏమిటో తనకు సూక్ష్మంగా తెలపాల్సిందిగా కోరాడు ధర్మరాజు. అప్పుడు భీష్ముడు, ఇతరులు ఏం చేస్తే మన మనసు బాధపడుతుందో అటువంటి పని ఇతరులకు మనం చేయకుండా ఉండటమే ఉత్తమమైన ధర్మం అంటాడు. అదే స్వధర్మం. అందులో భాగం దానం. మనం ఆశించకపోయినా పుణ్యఫలం అందించే గొప్పతనం దానానికి ఉంది. దానం మహత్తర కార్యమని పేర్కొన్నారు వేదవ్యాసుల మహర్షి. పేదవాడి ఆకలి తీర్చటం, లేనివాడి కడుపు నింపటం నిజమైన మాధవసేవ అని చెప్పిన గొప్ప మనిషి, ఆకలి అన్నవారికి అన్నం పెట్టిన ఆధ్యాత్మిక గురువు భగవాన్ శ్రీ కాశీనాయన. అమ్మా, అన్నం ఆకలి అంటే మీకు ఆ స్తోమత లేకున్నా కనీసం గెంజైనా పోయండి. 10 మంది అన్నం ఒక్కరు తినకూడదు, నలుగురికి సరిపోయే అన్నం 10 మంది పంచుకోవాలి అని కాశీనాయన అనేవారు. ఆధ్యాత్మిక గురువుగా, అవధూతగా ప్రసిద్ధి చెందిన కాశీనాయన నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం బెడ్సుపల్లెలో సుబ్బారెడ్డి కాశమ్మ దంపతులకు పుష్యమాసము అమావాస్య రోజున అంటే 1895 జనవరి 15న జన్మించారు. ఆయనకు చిన్నతనం నుంచి కూడా దైవభక్తి ఎక్కువగా ఉండేది. యుక్త వయసులోనే ఆధ్యాత్మిక భావనతో ఇల్లు వదిలి కడప జిల్లా వరికుంటకు చేరుకున్నారు. సమీపంలోని నాయునిపల్లిలో చిన్నపిల్లలకు విద్య నేర్పుతూ కొంతకాలం గడిపారు. తరువాత నల్లమల అటవీ ప్రాంతంలోని జ్యోతి నరసింహస్వామిని దర్శించుకుని అక్కడే కొంతకాలం తపస్సు చేశారు. తరువాత కాలంలో తీర్థయాత్రలు చేశారు. తిరిగి వచ్చిన దరిమిలా స్థానికుల సహకారంతో పాడుబడిన దేవాలయాలను పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారు. దాంతోపాటుగా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు. అన్నదాన కార్యక్రమానికి స్పందన బాగా ఉండడంతో అది నిరతాన్నదానంగా మారింది. భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు కూడా ఇచ్చేవారు. దీంతో కాశీనాయన ఆ సొమ్మును ఆలయాల జీర్ణోద్ధరణకు కూడా ఉపయోగించేవారు. జ్యోతిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పునరుద్ధరించారు. అక్కడే 1995 డిసెంబర్ 6న విగ్రహ ప్రతిష్ఠ చేసిన కాశీనాయన భక్తుల సమక్షంలో కన్నుమూసి సమాధి దీక్ష పొందారు. కాశీనాయన అసలు పేరు కాశీరెడ్డి. ఎంతమంది ఆకలితో వచ్చినా 24 గంటలు కడుపు నిండా భోజనం పెట్టడం జ్యోతి క్షేత్రంలో ప్రత్యేకత. అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అనేక చోట్ల కాశీనాయన పేరు మీద నిరంతరం అన్నదానం చేసే క్షేత్రాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం కాశీనాయన సమాధి ప్రదేశం 7వ జ్యోతిక్షేత్రంగా విరాజిల్లుతోంది. ప్రతి సంవత్సరం దత్త జయంతి సందర్భంగా ఇక్కడ ఆరాధనోత్సవాలు జరుగుతాయి. ఆధ్యాత్మికతను, అన్న ప్రసాదమును ఏకకాలంలో అందించిన కాశీనాయన జీవితం, సమరసత కార్యాన్ని ముందుకు తీసుకువెళుతున్న అందరికీ ఆదర్శం. సృష్టి పాలకుడు నీవేనయ్యా, సృష్టికి మూలం నీవే తండ్రి, సృష్టి పాలకుడు నీవేనయ్యా. ఎంత గొప్ప దేవుడవయ్యా ఓ స్వామి, శ్రీకాశీ నాయనా